నీ చరిత్ర అదేరా భయ్. ఫస్ట్ నువ్వెవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమో తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు. నిన్న అల్వాల్కి వచ్చినావు. అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు? అల్వాల్ వచ్చి ఉంటా అంటున్నావు, సిర్సిల్లకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్కె మాఫియా చేసినవరా భయ్. 1000 కోట్ల రూపాయలు ఓన్లీ సిర్సిల్లాల నేరేలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కిందిరా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను మిస్యూజ్ చేసిన ఘనత నీది. మరి అదే విధంగా ప్రవాళిక కేసు, ఆ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందుకు ఆయన వాళ్ళ బ్రదర్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావటం వలన అమ్మాయి డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందని. అరే స్పాంటేనియస్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, తప్పకుండా సమాచారం ఇస్తా అని చెప్పాలి. కానీ స్పాంటేనియస్ గా లవ్ మ్యాటర్ అని చెప్పుడు ఎంతవరకు రైట్ రా? ఒక కుటుంబాన్ని ఉసురు దాక్తారా నీకు? ఈ విధంగా మాట్లాడు, మానేసుకో. నీకు ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్స్ తెలియదు. ఎవరి ఫోన్ లేపావు, పీక్ పడగొట్టినావు. మల్కాజ్గిరికి వచ్చి ఇంతకు ముందు దత్తకు తీసుకుంటా అన్నావు. ఏం దత్తకు తీసుకున్నావు బాయ్? నిన్నొచ్చి మళ్ళా నేను నిలబడతా, పీక్తా, పడగొడతా అంటున్నావు. నీ సిరిసిల్లాకు వచ్చి నేను కూర్చుంటారా బాయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే. తర్వాత కలిసి 2 బీఆర్ఎస్ పెద్ద భిక్షే కదా. ఈయన కూడా మాట్లాడతాడా? మా స్థాయి తగ్గుద్ది మైనపల్లి గురించి మాట్లాడితే. ఎందుకంటే బీఆర్ఎస్ దూదిమేట బాలేదు, చైర్మన్ చేసిన డాక్టరేట్ ఉద్యమకారుడు ఈ మైనపల్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నా వదిలే అనుకుంటారు. కేటీఆర్ మీద మాట్లాడితే ప్రజలు బాధపడుతున్నారండి. ఏం ఏం ప్రెస్ మీట్ అన్నది? అది ప్రెస్ మీటేనా? ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నా నేను. ఎంతమందికి ఆదర్శపడాయన, ఎంతమంది ఐటీ మరియు అదేవిధంగా పేద ప్రజల విషయాన్ని కొట్లాడుతున్న నాయకుడి పట్ల మాట్లాడచ్చు. అట్లా మీరు అడగొద్దు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇట్లా మాట్లాడచ్చు. మా గౌరవ తెలంగాణ మాజీ మంత్రివర్యులు 5 సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యే నుంచి గెలిపోయినటువంటి కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నా మైనంపల్లి గారికి పిచ్చి పట్టిందేమో, పిచ్చాసుపత్రిలో చేర్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. లేకపోతే ఒకవేళ పిచ్చాసుపత్రిలో చేర్పించకపోతే రేవంత్ రెడ్డి నీ క్యాబినెట్ అంతా ఒకసారి హాస్పిటల్లో చూపించుకుంటే కళ్ళన్న కనీసం కనపడతాను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈయన మాట్లాడుతాడు కేటీఆర్ గురించి 71 ఓట్లతోనే గెలిచినని చెప్పేసి మాట్లాడుతుంది ఈయన. అది 2009లో 171 ఓట్లతో గెలిచిండు కేటీఆర్ గారు. సంవత్సరం లోపే 2010లోనే మళ్ళీ బై ఎలక్షన్ జరిగితే ఆ రోజు కేటీఆర్ గారికి వచ్చిన ఓట్లు 87,876 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రత్యర్థి ఎవరైతే 2009లో 170 ఓట్లతో గెలిచిండు కేటీఆర్ అని మాట్లాడి దద్దమ్మలు, సన్నాసులు, ఈ దగులుబాజీలకు నేను చెప్తా ఉన్నా. ఆ రోజు మా కేటీఆర్ గారు సంవత్సరం లోపునే ప్రజల్లో పేరు సంపాదించుకొని ప్రజల కోసం పనిచేస్తాడని, ప్రజల కోసమే ఈ నాయకుడు మా కోసం వచ్చిండని సిరిసిల్ల ప్రజల ఆత్మ అభిమానంతో, సిరిసిల్ల ప్రజల ఆత్మ గౌరవంతో 1 సంవత్సరం కాలంలోనే ఆ రోజు 170 కోట్లు గెలిచినప్పుడు ఎన్ని రకాల కుట్రలు జరిగిందో తెలంగాణ ఉద్యమంలో మేము చూడండి కాదు. కేసీఆర్ గారి కొడుకుగా వచ్చినప్పుడు ఎక్కడ కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ ఇక్కడికి వస్తే మా నూకలు చెల్లవని మరొక నాయకుడు తయారవుతుందని చెప్పేసి ఆ రోజు టీడీపీ వాళ్ళు మా కుటుంబంలో అనేక నేతలు కుట్రలు చేసినారు. అయినా మీ కుట్రలు ఛేదించి 171తో గెలిచినాం ప్రజాస్వామ్యంలో. కానీ సంవత్సరం తిరిగే లోపులోనే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మీరు రాజీనామా చేయండి అంటే సంవత్సరం అవుతుంది నేను ఎమ్మెల్యే అని చెప్పేసి దాన్ని పట్టుకొని కూర్చోలే మా కేటీఆర్ గారు. మీ లెక్క చంద్రబాబు నాయుడు సంకల్లో చేరి తెలంగాణలో సెకండ్ రాజకీయాలు మొదలెట్టి తెలంగాణ ఉద్యమానికి తూటుపడిచిన మైనంపల్లి లెక్క కాదు మా కేటీఆర్.
ఒక్క సంవత్సరం లోపులోనే రాజీనామా చేసి కేసీఆర్ గారి కొడుకుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలని తెలంగాణ ప్రజల ముందు నీ రాజీనామా చేస్తున్నా, చంపుకుంటారో సాదుకుంటారో అని చెప్పేసి సిరిసిల్ల ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరం లోపులోనే 68,219 ఓట్లతోటి గెలిచిన నాయకుడు కేటీఆర్. నువ్వా మాట్లాడేది మైనంపల్లి? నువ్వా మాట్లాడేది కేటీఆర్ గురించి మాట్లాడేది? నువ్వో కేటీఆర్ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో షుగర్ అనేది తప్ప, బీపీ అనేది తప్ప, మనిషికి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉండవా? ఇలా వీళ్ళందరికీ జవాబులు చెప్పాలి. మైనంపల్లి హనుమంతరావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? రేవంత్ రెడ్డి గారు మా బాలకృష్ణ మీద కేసు పెట్టింది కదా, మరి మైనంపల్లి మీద కేసు పెట్టడా? నీ స్వయానాది తెలంగాణ గాంధీ భవన్లో ఒక మాజీ మంత్రి గురించి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి ఈ డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు? ఈ పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? అరే తురే ఏకవచనంతో నీ లెక్క ఒక్కసారి గెలిచి ఓడిపోయినవాడు కాదు మా కేటీఆర్ గారు. 5 సార్లు వరుసగా గెలిచినటువంటి నాయకుడు కేటీఆర్. మొదటిసారి 2009లో 171 ఓట్లతో గెలిచిన 2014లో మా నాయకుడికి వచ్చిన ఓట్లు 92,135, 18కి వచ్చిన ఓట్లు 39,131 ఓట్లు. 2018లో మా నాయకుడు కేటీఆర్ గారికి వచ్చిన ఓట్లు 1,25,213 ఓట్లు. ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 36,304 ఓట్లు మాత్రమే. ఆ రోజు 2014లో